హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ఈరోజు కథ లవ్ యూ మై వైఫ్ ఎపిసోడ్ నెంబర్ 20. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. జానకి తన ఎదురే నిలబడిన అతన్ని అలాగే చూస్తుంది. విలాస్, నువ్వేంటి బాబు అలానే నిలబడి ఉన్నావు? ముందు కూర్చో బాబు. కవిత, నువ్వేంటి అలా చూస్తున్నావు? బాబుకి స్వీట్ తీసుకురా అంటూ శేఖర్ కవితను అనేసరికి కవిత ట్రాన్స్ నుండి బయటకొచ్చింది. అంకుల్, ఫస్ట్ నేను జానకితో మాట్లాడాలి అంటూ జానకిని చూస్తూ విలాస్ తనకెదురుగా కూర్చున్నాడు. జానకి, నేను నా భార్య స్వాతిని చాలా ప్రేమించాను. తనతోనే కలిసి బ్రతకాలని చాలా కలలు కన్నాను. కానీ నా స్వాతి నాకు దూరమైంది. మళ్ళీ జన్మలో పెళ్లి జోలికి వెళ్ళకూడదు అనుకున్నాను. విలాస్ గారు, మీరు మీ భార్యను అంతలా ప్రేమిస్తే తను చనిపోగానే మీ ప్రేమ కూడా చనిపోయిందా? భార్య చనిపోయిన 6 నెలలకే మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఇదేనా మీ ప్రేమ? మీరు పెళ్లి చేసుకోవాలనుకున్న నేను మిమ్మల్ని చేసుకోవాలి అనుకోవట్లేదు. ఇంకా మీరు వెళ్ళొచ్చు అంటూ జానకి అంటుంటే, జాను, నువ్వేం మాట్లాడుతున్నావు? విలాస్ నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకోలేదు. నేనే విలాస్ దగ్గర ఈ ప్రపోజల్ పెట్టాను. నేనే మా జానకిని నువ్వు పెళ్లి చేసుకుంటావా అని విలాస్ని ఒప్పించాను. తనను మనం ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం కదా. నీకు ఇంతకన్నా మంచి అబ్బాయిని తీసుకురాలేం. నిన్ను బాగా చూసుకుంటాడు. పైగా నువ్వు మీ అమ్మ కోరుకున్నట్టు మా కళ్ళ ముందే ఉంటావు. జానకి నా కళ్ళ ముందు లేకపోయినా పర్లేదు, కానీ జానకికి మాత్రం ఇతనితో పెళ్లి జరిపించడానికి నేను నా ప్రాణం పోయినా ఒప్పుకోను అంటూ కవిత అనేసరికి శేఖర్ కాస్త షాక్ అయ్యాడు. జానకికి మ్యారేజ్ సెట్ అవుతుంది అంటే తనే ఒప్పిస్తుంది అనుకుంటే తనే అడ్డు రావడం శేఖర్కి షాకింగ్గా ఉంది. కవిత, నువ్వేం మాట్లాడుతున్నావు? ఈ సంబంధం మన జానకికి అన్ని విధాలా సెట్ అవుతుంది. ఇన్ని రోజులు జానకి తన మ్యారేజ్కి పెట్టే అబ్జెక్షన్ ఈ మ్యారేజ్లో లేదు కదా. జానకి తన మ్యారేజ్లో పెట్టిన అబ్జెక్షన్ ఏంటి? అసలు ఎందుకు ఈ కవిత నాతో పెళ్లికి ఒప్పుకోవట్లేదు అనేసి విలాస్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు. కవిత, నిన్నే అడిగేది, నువ్వెందుకు జానకి పెళ్లికి ఒప్పుకోవట్లేదు? విలాస్ని నువ్వు రిజెక్ట్ చేయడానికి ఒక కారణం చెప్పు, అప్పుడు నేను ఒప్పుకుంటాను. విలాస్, నన్ను చంపకండి. నేను మీకు దూరంగా వెళ్ళిపోతాను. మళ్ళీ ఎప్పటికీ నేను మీ లైఫ్లోకి అడ్డం రాను. నన్ను వదిలేయి. విలాస్, నన్నేం చేయొద్దు. నాకు బ్రతకాలని ఉంది. ప్లీజ్ నన్ను కాపాడు విలాస్ అంటూ ఏడుస్తూ బ్రతిమలాడుతుంది స్వాతి. స్వాతి కళ్ళల్లో చావు భయాన్ని చూసి నవ్వుతూ, స్వాతి, నేను ఓ అందాన్ని చూశాను. ఆ అందం నా సొంతం కావాలంటే నువ్వు దూరం అవ్వడం కాదు, చచ్చిపోవాలి. ఆ అందం పేరు జానకి. తనను నేను పెళ్లి చేసుకోవాలంటే నా పెళ్ళం బ్రతికుండకూడదు అంటూ స్వాతి పట్టుకున్న రైలింగ్ని మీద తన చెయ్యి తీసేసరికి స్వాతి తన భర్త విలాస్ ఆకృత్యానికి బలైపోయింది. కవిత, నిన్నే అడుగుతుంది. నువ్వు ఈ సంబంధం రిజెక్ట్ చేయడానికి ఒక్క రీజన్ చెప్పు. శేఖర్ని కోపంగా చూస్తూ, ఎందుకంటే తను అంటూ కవిత మాట్లాడకుండా ఆపేసింది. లేదు, ఇప్పుడు నేను ఈ నిజాన్ని చెప్తే తను పోలీస్. తన వల్ల మాకే ప్రమాదం. కట్టుకున్న భార్యనే చంపిన వాడికి మేము లెక్క కాదు. పైగా జానకికి నిజం తెలిస్తే తనే వాడికి ఎదురు వెళ్తుంది. అప్పుడు జానకికి కూడా ప్రమాదమే. సాక్ష్యం లేని నిజాన్ని చెప్తే జానకికి ప్రమాదం. ఎందుకంటే తను పోలీస్ ఆఫీసర్ కాబట్టి. నేను నా కూతురికి ఓ పోలీస్ ఆఫీసర్తో పెళ్లి చేయాలనుకోవట్లేదు. పోలీస్ ఆఫీసర్ ప్రాణాలు కత్తి మీద సాము లాంటిది. అలాంటి కష్టాన్ని నేను నా కూతురికి ఇవ్వాలనుకోవట్లేదు. పైగా తను పెళ్ళైన వాడు. నేను నా కూతుర్ని తనకి రెండో పెళ్ళంగా పంపించాలనుకోవట్లేదు. ఏసీపీ గారు, మీతో మా వారు అలా మాట్లాడినందుకు మమ్మల్ని క్షమించండి. ఈ పెళ్లి జరగదు, మీరు వెళ్ళొచ్చు అంటూ కవిత అనేసరికి, జాను, పెళ్లి కోసం మీరు బాధపడుతున్నారు. అంకుల్ని అలా చూడలేక అంకుల్ మ్యారేజ్ ప్రపోజల్ పెట్టేసరికి ఒప్పుకున్నాను. బట్ మీకు ఇష్టం లేదంటే మరేం పర్లేదంటూ విలాస్ తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటూ అక్కడి నుంచి బయటికి వెళ్తుంటే కవిత వెంటనే డోర్ క్లోజ్ చేసేస్తూ ఊపిరి పీల్చుకుంది. ఈ సైకోకి నా జానకిని దూరంగా ఉంచుతున్నా పెళ్లి వరకు వచ్చాడు. ఇప్పుడు పెళ్లి క్యాన్సిల్ అయినా ఈ నీచుడిని ఆపలేం. ఈ నీచుడికి జానకి దూరంగా ఉండాలంటే జానకి పెళ్లి చేసేయాలి.
కానీ జానకి పెళ్లి ఒప్పుకోవట్లేదు. తను పెళ్లి చేసి ఇక్కడి నుంచి దూరంగా పంపించకపోతే ఆ నీచుడి చేతిలో నా జానకి జీవితం ఏమైనా కావచ్చు. కవిత, నువ్వేం చేస్తున్నావో నీకైనా తెలుస్తుందా? ఈ 2 ఏళ్లు కూడా జానకి తనకు పెళ్ళైంది కాబట్టి నిజం దాచిపెట్టి పెళ్లి చేసుకుంటానంటూ ఉంది. జానకికి రెండో పెళ్లి వాడితో పెళ్లి చేయను అన్నావు. మన జానకికి ఆల్రెడీ పెళ్ళైంది. ఆ నిజం తెలిసి పెళ్లి కాని అబ్బాయి పెళ్లికి ఒప్పుకోవట్లేదు కదా. అన్నీ తెలిసి ఎందుకు ఇలా చేస్తున్నావు? శేఖర్ గారు, ఏం మాట్లాడుతున్నారు? జానకికి పెళ్ళయిందా? జానకికి మనం చేసింది పెళ్ళే అంటారా? ఏ పెళ్లి గురించి మీరు మాట్లాడుతున్నారు? పెళ్లిపీటల మీద 3 ముళ్ళు వేసి అదే పెళ్ళే కాదు అని దాన్ని ఆస్తి మొత్తం తీసుకొని డివోర్స్ పేపర్ పెట్టి వెళ్ళాడు. అది పెళ్ళంటారా? దాని ఆస్తి కోసమే తాళి కడితే అది పెళ్ళంటారా? జానకికి నా దృష్టిలో జరిగింది పెళ్ళే కాదు, అది పెళ్ళి కాదు. జానకి పెళ్ళి నేను చేస్తాను, నేనే జరిపిస్తాను అంటున్న కవిత తన గుండెల్లో నొప్పిగా ఉంటే, గుండె పట్టుకుంటూ పడిపోతుంటే, అమ్మ అంటూ జానకి అండ్ శేఖర్ ఇద్దరు కూడా కంగారుగా తనను పట్టుకున్నారు. కవిత, అమ్మ ఏమైంది? నాన్న అంబులెన్స్ కాల్ చేయండి. అమ్మ నీకేం కాదు అంటూ జానకి టెన్షన్ అవుతూనే శేఖర్ కూడా కవిత అంటూ బాధపడుతున్నాడు. అంబులెన్స్ రాగానే కవితను హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి ఇద్దరు కూడా ఐసీయూ బయటే వెయిట్ చేస్తున్నారు. డాక్టర్, హౌ ఈజ్ షీ నౌ? ఆల్రెడీ తనకి 2 years బ్యాక్ హార్ట్ అటాక్ వచ్చింది. ప్లీజ్ మా అమ్మను సేవ్ చేయండి, తనకేం కాకూడదు అంటూ జానకి ఏడుస్తూ అడుగుతుంది. మిస్, ఫస్ట్ యూ కూల్ డౌన్. మీ మదర్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. తన హార్ట్లో ఆల్రెడీ 2 holes క్లోజ్ అయ్యాయి. డాక్టర్, బాడీకి ట్రీట్ చేయగలరు, బట్ తను మెంటల్గా చాలా ప్రెషర్ తీసుకుంటుంది. ఇదే కంటిన్యూ అయిందంటే తనను సేవ్ చేయడం చాలా కష్టం. ఇప్పటికీ కూడా తన బాడీ మెడిసిన్కి రెస్పాండ్ కావట్లేదు. తనకి యాజ్ ఎ సూన్ బైపాస్ సర్జరీ చేయాలి, బట్ తను ఇదే కండిషన్లో ఉంటే ఆపరేషన్ చేసినా యూజ్ లేదు. ఫస్ట్ తనతో మాట్లాడి తన ప్రాబ్లం సాల్వ్ చేయండి. డాక్టర్, మాకంటూ ఉంది మా అమ్మ మాత్రమే. ప్లీజ్ మీరు ఇలా మాట్లాడకండి. మా అమ్మకి ఏం కాకూడదు. ఆపరేషన్కి మీరు అరేంజ్ చేయండి, మా అమ్మతో నేను మాట్లాడతాను అంటూ జానకి బయటకు వచ్చింది. జాను, డాక్టర్స్ ఏం మాట్లాడారు? కవితకి ఏం కాదు కదా? నాన్న, అమ్మకి ఏం కాదు, తనకి చిన్న ఆపరేషన్ చేయాలంట. ఆపరేషన్ చేస్తే అంతా బాగానే ఉంటుంది అన్నారు. మీరు టెన్షన్ పడకండి, అంతా మంచి జరుగుతుంది అంటూ జానకి కవిత కోసం ఐసీయూకి వెళ్ళింది. అమ్మ అంటూ కవితను బెడ్ మీద అలా చూసేసరికి జానకి కన్నీళ్ళు ఆపుకుంటూ పైకి నవ్వుతూ కవిత చే పట్టుకునేసరికి కవిత మెల్లిగా కళ్ళు తెరిచింది. జాను, నీ కళ్ళలో కన్నీళ్లు నేను ఎప్పటికీ చూడాలనుకోవట్లేదు. నువ్వు ఇలా ఉంటే నేను చూడలేను. నాకేం కాదు జాను. నీకేం కాదమ్మా, నీకేం కానివ్వను. డాక్టర్స్ కూడా అదే చెప్పారు, నీకేం కాదు. నువ్వు నవ్వుతూ బయటకు వస్తావు అంటూ కవిత చే తీసుకొని ముద్దు పెట్టుకుంటూ తన గడ్డం కింద పెట్టుకుంది. జానుని పెళ్లి కూతురుగా చూడాలని ఆశగా ఉంది. నీ మెడలో మెరిసే పసుపు తాడు చూసే వరకు నా గుండె ఆగిపోకూడదు అనే నా ఊపిరికి ఊపిరి తోడు చేసుకొని బ్రతుకుతున్నాను. అమ్మ, ఇప్పుడు అవన్నీ ఎందుకు, తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు రెస్ట్ తీసుకో అమ్మా. జాను, నాకు విశ్రాంతి తీసుకోవాలనుంది, కానీ ఎక్కడా? నీ పెళ్లి చూడకుండా శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంటానేమోనని భయంగా ఉంది. అమ్మా అంటూ జానకి కష్టంగా అంటుంటే, జాను, నువ్వు దాచిన పోయే ప్రాణాన్ని ఆపలేవు కదా. కానీ ఈ ప్రాణం పోయేలోపు నా ప్రాణమైన నిన్ను పెళ్లి కూతురుగా చూడాలని ఉంది. నా కోరిక తీరుతుందా? నువ్వు పెళ్లికి ఒప్పుకుంటావా? నిన్ను అమ్మగా అర్థించడం లేదు, అత్తగా ఆజ్ఞాపిస్తున్నాను జానకి. నువ్వు పెళ్లి చేసుకుంటానంటేనే ఈ ప్రాణం నిలబడుతుంది. నీకు నేను నా క్షేమం కావాలంటే నువ్వు పెళ్లి చేసుకుంటానని నా మీద ప్రమాణం చెయ్యి. జానకి అంటూ జానకి ఎదురుగా చేయి చాపుతూ జానకిని ప్రమాణం చేయమంటూ అడిగింది కవిత. అమ్మా అంటూ జానకికి అసలేం చేయాలో తెలియని సందిగ్ధం అవస్థలో ఉంది. జాను, ఇదే నా చివరి కోరిక అనుకో. మళ్ళీ నిన్నెప్పటికీ నేనేం కోరుకోను. నా ప్రాణం పోయేలోపు నిన్ను పెళ్లి కూతురుగా చూడాలి. నువ్వు పెళ్లి చేసుకుంటానని మాటివ్వు జానకి అంటూ కవిత అంటుంటే కవిత చేతిలో చెయ్యేసి ప్రమాణం చేస్తూ, నువ్వు అడిగినట్టే నేను పెళ్లి చేసుకుంటాను అంటూ
జానకి అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. జేపీ గారు, నా వీడియో వైరల్ అయింది. ఆ వీడియో వల్ల నాకు సబ్స్క్రైబర్స్ పెరిగారు. నా వీడియో షేర్ అవుతుంది. నా ఫ్యాన్స్ అందరూ కలిసి నాకు సన్మానం చేస్తానంటున్నారు. ఒసేయ్, నీకు ఇప్పటి వరకు జరిగిన సన్మానం సరిపోలేదా? నీ వల్లంతా సర్వనాశనమైంది కదే. ఆ అనసూయ తన కొడుకు రామ పెళ్ళి ఆ జానకితో ఫిక్స్ చేసింది కదా. హా, అందుకే కదా నేను నా శారీస్, జ్యువెలరీస్ అన్నీ ఇప్పటి నుంచే షాపింగ్ చేసేయడం స్టార్ట్ చేశాను. రామ పెళ్ళిలో నేను అందంగా కనిపించాలి కదా. ఏయ్, నీ కూతురుండాల్సిన ప్లేస్లో ఎవరో వస్తుంటే నువ్వు హ్యాపీగా ఉన్నావా? జ్ఞాపిక, అసలు నీకు మెమరీస్ ఉందా? జ్ఞాపిక నా కూతురని నాకు గుర్తుంది, కానీ మీకే గుర్తులేదు. అందుకే ఆండాలమ్మ లాంటి మా వదినికి కోడల్ని చేయాలనుకున్నారు. నా కూతురు పెళ్లిలో నుంచి పారిపోయి మంచి పని చేసింది. లేదంటే కొత్త కోడలు వింత విన్యాసాలు అని నేనే షార్ట్ ఫిల్మ్ తీయాల్సి వచ్చేది. మా వదినికి కోడలు అవ్వటం అంటే తన ఫ్యూచర్ని వదిలేసుకోవడమే కదా. వదిన అనుకుంటే సరిపోతుందా? చూశారు కదా ఆ అమ్మాయి ఎలా వదినికి సమాధానం చెప్పి వెళ్ళిందో. తను రామాని పెళ్లి చేసుకోవడానికి అసలు ఒప్పుకోదు. అలాంటప్పుడు మనమెందుకు టెన్షన్ అవ్వాలి? రామ పెళ్లి జరగదు, నేను బిజీగా ఉన్నాను, డోంట్ డిస్టర్బ్ అంటూ కావేరి అంటే రీల్స్లో బిజీ అయింది. కావేరి చెప్పేది నిజమే. ఆ అమ్మాయి పొగరు, సెల్ఫ్ రెస్పెక్ట్ చూస్తుంటే అనసూయక తన కోడలవ్వడానికి ఎప్పటికీ ఒప్పుకోదు. ఇక మనమెందుకు టెన్షన్ అవ్వడం అనుకుంటాడు జేపీ. కల్పిత్ అనే అను మాటకి అందరూ కూడా హాల్లోకి వచ్చారు. అత్తయ్య అంటూ కల్పిత్ చూస్తుంటే, కల్పిత్, నేను చెప్పింది నువ్వేం చేశావు? తన గురించి తెలుసుకోమన్నాను కదా, తెలుసుకున్నావా లేదా? హా అత్తయ్య, మీరు చెప్పిన తర్వాత నేను చేయకుండా ఉంటానా? ఆ అమ్మాయి పేరు జానకి. తను వాళ్ళ పేరెంట్స్కి సింగిల్ డాటర్. వాళ్ళ ఫాదర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాడు. మదర్ హౌస్ వైఫ్. తను నలంద అకాడమీలో ఐఏఎస్కి కోచింగ్ తీసుకుంటుంది. తను కలెక్టర్ అవ్వాలనేది తన డ్రీమ్. మొన్నటి వరకు ఢిల్లీలో ఉన్నవాళ్ళు రీసెంట్గా 6 months బ్యాక్ హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు అంటూ జానకి డీటెయిల్స్, అడ్రస్ అండ్ తన ఫొటోస్ తన ముందు టేబుల్ మీద వేయగానే, జానకి నీకోసమే వస్తున్నాను, నా కోడలు అవ్వడానికి రెడీగా ఉండంటూ జానకి కోసం నందనవనం నుంచి స్టార్ట్ అయింది. జానకి ఆపరేషన్ సక్సెస్. షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. కాసేపట్లో రూమ్కి షిఫ్ట్ చేస్తాను. బట్ తను ఓ గాజు బొమ్మ, మీరు కేర్ఫుల్గా చూసుకోవాలి అంటూ డాక్టర్ చెప్పేసరికి జానకి అండ్ శేఖర్ ఇద్దరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. నాన్న, మీరు నిన్నటి నుంచి ఇలానే ఉన్నారు. అమ్మకేం కాదని డాక్టర్స్ చెప్పారు కదా. మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను అమ్మ దగ్గర ఉంటాను. జాను, నాకేం కాదు, నేను బాగానే ఉన్నాను. ఫస్ట్ నువ్వు ఇంటికి వెళ్ళు. నిన్నటి నుంచి ఏం తినకుండా ఉన్నావు. ఫస్ట్ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోమ్మా. నాన్న, మీరు ఇక్కడే అమ్మని చూసుకుంటూ ఉండండి, నేను మీకోసం తినడానికి ఏమైనా తీసుకొని వస్తాను అంటూ జానకి హాస్పిటల్ నుంచి మిథిలానగర్కి స్టార్ట్ అయింది. అమ్మకి నా వల్ల ఇలా అయ్యింది. నాకు పెళ్లి చేయాలని అమ్మ ఆశపడుతుంది, కానీ అది జరిగే పని కాదు. ఇన్నాళ్ళు కూడా నా నిర్ణయంతో అమ్మని ఆపేశాను, కానీ ఇప్పుడు నా వల్లే అమ్మకి ఇలా అయ్యింది. నేనిప్పుడు ఏం చేయాలి? నేను పెళ్లి చేసుకుంటానని అమ్మకు మాటిచ్చేశాను, కానీ నిజంగా నేను పెళ్లి చేసుకోవాలా అని జానకి అనుకుంటూ నడుస్తుంటే, సడన్గా కార్ తనకి ఇంచి గ్యాప్లో ఆగేసరికి జానకి రోడ్ మీద ఉండడం చూసి ఆ కార్ని ఆశ్చర్యంగా చూస్తుంటే, కార్ నుంచి బయటికి దిగింది అనసూయదేవి. అనసూయని జానకిని చూడగానే తన ఫేస్ మారిపోయింది. సరిపోయింది, ఎవరు దొరికినట్టు నేను తన కార్కి అడ్డంగా వచ్చానా? ఇప్పుడు నా పని అయిపోయింది. ఇప్పుడు ఎంత గొడవ జరుగుతుందో. అసలే నాకు తనకి క్షణం కూడా పడదు కదా అనేసి జానకి చూస్తుంటే, నిన్ను చూస్తుంటే నీ ఆలోచనలు, మనసు ఇక్కడున్నట్టు లేదు. నేను కాబట్టి కార్ని ఆపేశాను, లేదంటే నిన్ను యాక్సిడెంట్ చేసి వెళ్ళేది. అసలే పెళ్లి కావలసిన పిల్లవి. కాలు చేయి విరిగితే జన్మలో పెళ్లి కూడా కాదు. నా పెళ్లి కోసం మీరంత బాధపడాల్సిన అవసరం లేదు. మీరెక్కడికో వెళ్తున్నట్టున్నారు. ఇప్పుడే మనకి గొడవ అవసరం లేదు. నువ్వు కూడా ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు. ఎక్కడో ఆలోచిస్తూ వెళ్తే ఇలానే అవుతుంది. పద, నేనే డ్రాప్ చేస్తాను, వచ్చి కారెక్కు. షూ, మీరు నన్ను డ్రాప్ చేయడం ఏంటి? ఆ పేరుతో నన్ను కారులో యాక్సిడెంట్ ప్లాన్ చేశావా? ఓ,
నన్ను చూసి నువ్వు భయపడుతున్నావా? అట్లీస్ట్ నా కారు కూడా ఎక్కలేకపోతున్నావు. నేనంటే నీకు అంత భయమా? ఈ విషయం నాకు ముందే తెలుసుంటే బాగుండేది కదా. షూ, మిమ్మల్ని చూసి నేను భయపడ్డం ఏంటి? జానకి ఇక్కడ అంటూ జానకి అను ఆంటీ కారెక్కింది. ఏదో బెట్టుతో ఎక్కేశాను కానీ ఈ ఆంటీ ఏం చేస్తుందో ఏంటో టెన్షన్గా ఉంది. కొడుకుని డ్రైవర్ని చేసేసిందా? ఏదైతే మనకెందుకు అనేసి అను ఆంటీ కారెక్కేసరికి జానకి సైలెంట్గా ఉంది. జానకి, నువ్వేంటి కారెక్కేటప్పటి నుంచి ఏం మాట్లాడకుండా ఉన్నావు? ఏమైనా మాట్లాడు, నీకు అలవాటే కదా ఇష్టం వచ్చినట్టు వాగటం. నాకేమంత నోటిదూల లేదు మీకున్నట్టు. నేనెవరిని ఆలోచించకుండా మాట అనను, మాట పడను. నిన్ను చూస్తేనే తెలుస్తుంది నువ్వు మాట పడే టైప్ కాదు. తలపొగరు ఉంటే ఇలానే ఉంటారు. థ్యాంక్ యూ, బట్ దీన్ని తలపొగరు అనుకుంటే వాళ్ళకు ఉండేదాన్ని ఏమంటారో తెలీదు. బట్ నా దృష్టిలో దీన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు, ఆత్మాభిమానం. అలాంటి వారికి మీనింగ్ మీకు తెలీదులే. ఆంటీ, డ్రైవర్ మా అపార్ట్మెంట్ వచ్చింది, కారాపు అంటూ అనేసరికి అతను కారాపేశాడు. జానకి, తను డ్రైవర్ కాదు, తను ఎవడైతే నాకేంటి చెప్పండి. నాకు అనవసరం కదా. మీరు నన్ను డ్రాప్ చేసినందుకు థ్యాంక్ యూ. డ్రైవర్ నీకు కూడా అంటూ జానకి కిందకి దిగేసింది. అత్త, వాట్ ఈస్ దిస్? నువ్వు చెప్పావని తనేం మాట్లాడుతున్నా పేషెన్స్తో ఉన్నాను. బట్ తను నన్ను డ్రైవర్ అంటుంది. కల్పిత్, జానకితో రామ పెళ్లి చేయడం ఇంపార్టెంట్. కాబట్టి కొన్ని రోజులు నువ్వు ఇదంతా ఓపిక పట్టు. పెళ్ళైన తర్వాత కోడలిగా జానకి ఎలా ఉండాలో తన పద్ధతులు అన్నీ తనకు తెలిసేలా చేస్తానంటూ అను కారు దిగింది. జానకి, నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేశాను. కనీసం నన్ను ఇంటికి పిలిచి కాఫీ ఆఫర్ చేయాలనే మినిమం సెన్స్ కూడా లేదా నీకు? మీ అమ్మ ఇది కూడా నేర్పించలేదా? అన్ని మాటలు మాట్లాడతావు. మరి మర్యాదలు చేయడం నీకు తెలీదా జానకి? అమ్మో, ఈవిడేంటి నన్ను ఇలా తగులుకుంది? ఏదైతేనే కాఫీ ఇస్తే గొడవ వదులుతుంది. మళ్ళీ జన్మలో నన్ను కాఫీ అడగదు. నా కాఫీ స్కిల్స్ ఆ రేంజ్లో ఉంటాయి కదా అనేసి అనుకుంటూ, కాఫీని కదా ఆంటీ, రండి అంటూ తనని ఇన్వైట్ చేసింది. జానకి, ఇదే అపార్ట్మెంట్లో నా ఫ్రెండ్ ఉంటుంది. తన పేరు కవిత. నీకేమైనా తెలుసా? నీకు తనకి ముఖపరిచయం ఉందా? ఆంటీకి నేనెవరో తెలిస్తే మా అమ్మ దగ్గర నా పని అయిపోతుందేమో కదా. అమ్మ హాస్పిటల్లో ఉంది కాబట్టి ఈరోజు నేను సేఫ్ అయ్యాను. వాట్ ఎల్స్ అనుకుంటూ, నేనేం మీకు పోస్ట్ మ్యాన్ కాదు కదా, ఫ్రెండ్ అన్నారు, మీకు తెలీదా? కవిత గారు నాకు రీసెంట్గా పరిచయం అయ్యారు. తనని 2 or 3 times కలిసినా ఇంటికి వెళ్ళలేదు, అందుకే తెలీదు అంటూ జానకి వెనకే వచ్చింది. మీ ఇల్లు ఇంటీరియర్ చాలా బాగుంది, బట్ మా నందనవనంలో ఓ సైడ్కి కూడా రాదు కదా. ఏమంటావు జానకి, నిజమే కదా? డబ్బుంటే గోల్డెన్ బౌల్లో పంచపక్ష పరమాన్నం తింటారు. లేని వాళ్ళు నార్మల్ ఆకుల్లో తింటారు. బట్ ఎవరు ఎన్ని తిన్నా ఎలా తిన్నా తమ కడుపుకి పట్టినంతే తింటారు. అంతేకాని ఉందని ఎక్కువ తింటే పోతారు. ఉన్న దాంట్లో ఆనందపడడం తెలుసుకోవాలి. మీకు కాఫీ కావాలి కదా, కూర్చోండి అంటూ జానకి కిచెన్లోకి వెళ్ళింది. నా కోడలవ్వడానికి అన్ని అర్హతలు ఈ జానకికున్నాయి. తన మాటల్లో పొగరున్నా మాట పడే తత్వం లేదు. అనుకువ లేకపోయినా పద్ధతి ఉంది. పెద్దలంటే గౌరవం లేకపోయినా ధైర్యం ఉంది. నా నందనవనం ఇంట్లో అడుగుపెట్టే కోడలికి కావలసిన అన్ని అర్హతలు ఉన్నాయి. ఒకసారి నువ్వు నా కోడలైతే తర్వాత నిన్ను నాకు తగిన కోడలిగా నేను మార్చుకుంటాను జానకి అనేసి అనుకుంటూ ఇల్లు మొత్తం చూస్తుంది. మా అను ఆంటీ తన కోడలికి టెస్ట్ పెట్టిందే కానీ బేసిక్లీ మా ఆంటీ బ్యాడ్ కాదు, అలానే మంచిది అని నేను ఎప్పుడూ చెప్పలేదు. ఓ కొడుక్కి తల్లి, ఓ కోడలికి అత్త అంటే మేబీ ఇలానే ఉంటారేమో. జానకి, అమ్మ నాన్న బయటికి వెళ్ళినట్టున్నారు. వాళ్ళు వచ్చేవరకు ఇక్కడే ఉండి పెళ్లి సంబంధం మాట్లాడాలి. నందన్ వంశ వారసుడు, 1000 కోట్ల అధిపతి. అలాంటి నా కొడుకు అల్లుడుగా వస్తానంటే ఎవరైనా కాదంటారా? జానకి రూమ్లోకి వచ్చిన అనసూయకి టేబుల్ మీద ఉన్న జుంకాలు చూస్తూ ఉంది. అను ఆంటీ చూపు పక్కనే ఉన్న డ్రెస్ మీద పడేసరికి ఆ డ్రెస్ని తీసుకొని చూస్తుంది. ఈ డ్రెస్ అంటే ఆ రోజు రామ కలిసింది తననేనా? ఎందుకు రామ నా దగ్గర నిజాన్ని దాచిపెడుతున్నాడు? రామ తనని కలవలేదు అంటున్నాడు, కానీ కలుస్తూనే ఉన్నాడు.
బట్ నా దగ్గర ఎందుకు నిజాన్ని దాచేస్తున్నాడు? రామా, నీకు ఈ అమ్మాయి మీద ప్రేమ ఉందో లేదో నాకు అనవసరం. కానీ పరిచయం ఉంది కదా, ఈ నిజాన్ని ఎందుకు ఒప్పుకోవట్లేదు? మీ కథకి నేనే ముగింపిస్తాను. నీకు జానకితో పెళ్లి చేయడమే నేనిచ్చే ముగింపు. తెలిసి తెలియనట్టు నువ్వున్నావు కదా, అలానే నీకు జానకికి పెళ్లి జరిపిస్తాను. ఆంటీ, మీరు అక్కడేం చేస్తున్నారు అంటూ జానకి పిలిచేసరికి అను ఆంటీ బయటకు వస్తూ, మీ ఇంటిని చూస్తున్నాను, చాలా బాగుంది అంటూ జానకి దగ్గరున్న కాఫీ కప్ తీసుకుంది. ఈరోజు ఆంటీ అయిపోయారు, జన్మలో మళ్ళీ కాఫీ తాగరేమో అనుకుంటూ చూస్తుంది జానకి. అను ఆంటీ కాఫీని సిప్ చేయబోతూ ఆగింది. ఏమైందంటూ జానకి చూస్తుంటే, నీకు కాఫీ ప్రిపేర్ చేయడం రాదు కదా, జస్ట్ స్మెల్ చేసి దాని జాతకం చెప్పేశారు. వామ్మో, ఈవిడ మామూలుది కాదు అనుకుంటూ అనేసి చూస్తుంది జానకి. నిన్నే అడిగేది, నీ కాఫీ పెట్టడం రాదు కదా, కనీసం కుకింగ్ అయినా వచ్చా, లేదంటే అది కూడా రాదా? జానకి ఆ మాటకి కళ్ళు తిప్పుతూ నడి మీద చేయి వేసుకుంటూ, ఇప్పుడేంటి, నా కుకింగ్ వస్తే ఏంటి, రాకుంటే ఏంటి, నన్నేదో మీ కొడుక్కి సంబంధం అడగడానికి వచ్చినట్టు చేస్తున్నారు. కాఫీ తాగితే తాగండి, లేదంటే వెళ్ళండి. ఏమో, నేను ఎందుకు వచ్చానో నీకు తర్వాత తెలుస్తుంది. మీ అమ్మ నన్ను ఎక్కడా కనిపించట్లేదు అంటూ హాల్లో ఉన్న జానకి ఫ్యామిలీ ఫోటో చూస్తూ, కవిత ఫ్యామిలీ ఫోటోలో నువ్వున్నావు అంటే కవిత మీ అమ్మ. ఎందుకు నేను అడిగినప్పుడు నిజం చెప్పలేదు? నాకు అబద్ధం చెప్పేవాళ్ళంటే అసహ్యం. తప్పు చేసినా నిజాన్ని నిర్భయంగా చెప్తేనే నాకు నచ్చుతుంది. ఇది మాత్రం కల్లో కూడా మర్చిపోక జానకి. ఉఫ్, తనేంటి నిజంగానే నన్నేదో పెళ్లి చూపులకి చూసుకోవడానికి వచ్చినా అత్తగారు ఆర్డర్ పాస్ చేస్తుంది. జానకి స్వతహంగా అనుకుంటూ, అంటే మీరు అడిగిన కవిత గారు మా అమ్మ అని నాకేం తెలుసు? ఆ నేమ్తో చాలామంది ఉంటారు కదా, నేను అలానే అనుకున్నాను. ఈ ఇల్లు కవిత ఇల్లు అంటే ఇంకేంటి, నేను కవిత గారు వచ్చేవరకు ఇక్కడే వెయిట్ చేస్తాను. మీ అమ్మకు కాల్ చేసి నేను వచ్చానని చెప్పు, త్వరగా వచ్చేస్తుంది. మా అమ్మ ఇప్పుడు రాలేదు, తన హాస్పిటల్లో ఉంది. నిన్నే తనకి హార్ట్ సర్జరీ జరిగింది. వాట్? మరి ఈ విషయం ఇంత లేటుగా చెప్తావేంటి జానకి? వచ్చినప్పటి నుంచి నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళాలి పదా. నేను ఫుడ్ కుక్ చేయడానికి వచ్చాను, మీరు వెళ్ళండి, నేను కుక్ చేసుకొని వస్తాను. వాట్? మీ అమ్మను మళ్ళీ పేషెంట్ చేయాలనుకుంటున్నావా? నువ్వు చేసిన కాఫీని ఇలా ఉంటే కుకింగ్ లెవెల్స్ ఐ క్యాన్ ఇమాజిన్. పేషెంట్కి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలో నీకు తెలీదు, నేను ప్రిపేర్ చేస్తాను పదా. నీకే చెప్పేది, లేట్ అవుతుంది కదా అంటూ అను ఆంటీ కిచెన్లోకి వెళ్ళి అన్నీ అడుగుతూ కుక్ చేస్తుంటే భూమి ఆశ్చర్యంగా చూస్తుంది. వామ్మో, ఇదేంటి, నేను చూసేది నిజమేనా? ఎప్పుడు పొగరుగా దర్జాగా ఉండే తను ఇలా కూడా ఉంటుందా? ఏంటో, నేను ఇప్పటికీ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను అంటూ జానకి షాక్గా చూస్తూనే అను ఆంటీకి హెల్ప్ చేస్తుంది. జానకి, నీకు వెజిటేబుల్స్ కట్ చేయడం వచ్చా? చా, ఇది కూడా రాదంటే నన్ను ఏదో ఒకటి అంటుందేమో అనుకుంటూ వచ్చంటూ చాపింగ్ చేస్తూ హ్యాండ్ కట్ చేసుకుంది. అమ్మా, ఓయ్, నువ్వేం చేస్తున్నావు? చాపింగ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి కదా, ఆడపిల్ల అంటే అన్నీ తెలిసుండాలి. మాట్లాడడం తెలిస్తే సరిపోదు, మొగుడికి వంట చేయడం కూడా తెలియాలి కదా. మాటలతో కడుపు నిండదు. పంచభక్ష పరమాన్నమైనా వండితేనే తినేది, లేదంటే ఎందుకు పనికిరాదు కదా అంటూ జానకి అప్పుడు అన్నదానికి ఇప్పుడు చురకలు అంటిస్తూనే వేలికి కట్టుకట్టింది అనసూయ. నేను అన్నదాన్ని నాకే తెలివిగా తిప్పి చెప్పింది. ఈ అత్తకి ఎవరు కోడలవుతారో, పాపం అయిపోయారు. పాపం అమ్మాయిని తలుచుకుంటూ నాకు జాలేస్తుంది. జానకి, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, ఇది నేను కంప్లీట్ చేస్తానంటూ అను ఆంటీ చెప్పేసరికి థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ, వచ్చి హెల్ప్ చేశారంటూ అనుకి థ్యాంక్స్ చెప్పింది. నీకు థ్యాంక్స్ చెప్పడం కూడా తెలుసా? తప్పుని నిలదీయడం మాత్రమే కాదు, మంచి చేస్తే అప్రిషియేట్ చేయడం కూడా తెలుసు. నేను వచ్చాను కాబట్టి నేను హెల్ప్ చేశాను, నేను రాకపోతే ఏం చేసేదానివి? ఆడపిల్లకి కుకింగ్ కూడా రావాలి. దేశం వెళ్ళినా కూడా తన భర్తకి తనే స్వయంగా వండి పెట్టాలి కదా. ఆహా, యూట్యూబ్లో కుకింగ్ వీడియోస్ ఉన్నాయి కదా ఈ మధ్య, అలా కావేరిలో అని యూట్యూబ్ ఛానల్లో కుకింగ్ వీడియోస్ బాగున్నాయి, ఫాలో అయ్యేదాన్ని. సింపుల్ కదా అంటూ జాను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. రామతో పెళ్లి చేసినా కూడా ఈ అమ్మాయితో కుకింగ్ చేయించకూడదు, లేదంటే కావేరితో కలిసి ఏమైనా చేస్తే నా కొడుకు పరిస్థితి ఏంటి?
ముందు ఈ అమ్మాయికి కోడలంటే ఎలా ఉండాలో నేర్పించాలి. నేనున్నాను కదా చూసుకుంటాను అనుకుంటూ జానకి రాగాని ఇద్దరు కారులో హాస్పిటల్కి స్టార్ట్ అయ్యారు. సో మరి అక్కడికి వెళ్ళాక ఇంకాను పెళ్లి విషయం కవితతో మాట్లాడుతుందా లేదా కొంచెం గ్యాప్ తీసుకుంటుందా చూద్దాం నెక్స్ట్ పార్ట్లో. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.